మన ఇన్నర్ బీస్ యూట్యూబ్ ఛానల్లో అవేర్నెస్, ఎరుక, జాగృతి సెషన్స్‌లో ఈరోజు ఎపిసోడ్‌కి మీ అందరికీ స్వాగతం అండి. ప్రస్తుత క్షణంలో మనల్ని మనం గమనించుకుందామని అనుకున్నాం కదా! మరి ఆ ప్రాసెస్‌లో ఉన్నారని అనుకుంటున్నాను. ఇంకా, ఇంకా ఎక్కువగా ప్రస్తుత క్షణంలోకి అందరూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఎపిసోడ్‌ని స్టార్ట్ చేసేద్దాం. లాస్ట్ ఎపిసోడ్‌లో మనం వేదాంతానికి, మతతత్వానికి గల తేడా ఏమిటి అన్నది చెప్పుకున్నాం కదా! అలాగే మన మనసు ఎంత చక్కగా వివరణలను ఇస్తూ ఉంటుంది. ఎంత చక్కగా మనకి భ్రమలను, ఊహలను, మాయను క్రియేట్ చేస్తుంది అన్నది కూడా తెలుసుకున్నాం. హెరాక్లిటస్ వలన అరిస్టాటిల్ చాలా కలవరపడుతూ ఉంటారు. ఎందుకంటే అరిస్టాటిల్ ఏమో భౌతికంగా ఎరుక లేకుండా, గమనిక లేకుండా జీవించడం ఆయన అలవాటు. అయితే హెరాక్లిటస్ ఏం చెప్తారు? మనల్ని గమనికతో ప్రస్తుత క్షణంలో జీవిస్తూ శాశ్వతంలోకి మనల్ని తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అది అరిస్టాటిల్‌కి ఒక అగాధంలాగా అనిపిస్తుంది. సో, ఆయన కలవరపడుతూ ఉంటారు. లావోట్జు కూడా ఏమంటారు అంటే, నేను తప్ప ప్రతి ఒక్కరూ తెలివైన వారిలాగానే కనిపిస్తున్నారు. నేను తప్ప ప్రతి ఒక్కరూ చాలా స్పష్టతలో ఉంటున్నారు. నేను ఒక తెలివి తక్కువ వాడిని అని అంటూ ఉంటారు. యాక్చువల్‌గా లావోట్జు చాలా గొప్ప తెలివైన వారిలో ఒకరు. అలాంటి వారు ఇక పుట్టరు, పుట్టబోరు కూడా. కానీ అందరి మధ్య తనే తెలివి తక్కువైన వాడని అతను భావించేవారు. లావోట్జు అనేవారు, ప్రతి ఒక్కరూ స్పష్టంగా ఆలోచించే వారిలా ఉన్నారు. నేను ఓ మొద్దురాచిప్పలా ఉన్నాను అని. అరిస్టాటిల్ హెరాక్లిటస్ గురించి అన్నదాన్నే లావోట్జు తన గురించి తాను చెప్పుకుంటున్నారన్నమాట ఇక్కడ. ఇంకా లావోట్జు ఏమంటారంటే, ఎవరైనా నేను చెప్పేదాన్ని మనస్సు లేకుండా వింటే అతనికి జ్ఞానోదయం తప్పకుండా కలుగుతుంది. ఒకవేళ ఎవరైనా నేను చెప్పేదాన్ని మనస్సు ద్వారా వింటే అప్పుడతను తన సొంత వివరణలు తాను చెప్పుకుంటూ ఉంటాడు. అతని అర్థానికి నేను చెప్పిన దానికి ఏ సంబంధము ఉండదు. ఎవరైనా ఎప్పుడైనా వింటూ ఉంటే వాళ్ళు ఏమాత్రం వింటూ ఉన్నట్లు కాదు. కొంతమంది వినకుండానే వింటారు. అలా ఎప్పుడైతే ఎవరైనా ఒకవేళ వినకుండా విన్నట్లయితే అప్పుడతను నా తెలివి తక్కువతనానికి నవ్వుకుంటాడు అంటున్నారు. మూడవ రకమైన మనస్సులే అంటే వినకుండా విన్నట్లయితే అలాంటి మనస్సులే చాలా శాతం ఉంటాయి. లావోట్జు ఏమంటారంటే, ఒకవేళ ఎక్కువ శాతం జనం మిమ్మల్ని చూసి నవ్వకపోతే మీరు ఏదో తప్పు చెప్తున్నారని తెలుసుకోండి. ఒకవేళ ఎక్కువ శాతం జనం మిమ్మల్ని చూసి నవ్వితే అప్పుడు మాత్రం మీరు ఏదో నిజం చెప్తున్నారు అని తెలుసుకోండి అంటారు. మరి ఎప్పుడైతే ఎక్కువ శాతం మిమ్మల్ని తెలివి తక్కువ వారు అని అంటారో అప్పుడు మాత్రమే మీరు తెలివైన వారిలా, వివేకవంతుల్లా అయ్యే అవకాశం ఉంది. అలా కాకపోతే ఎలాంటి అవకాశము లేదు అని ఖచ్చితంగా చెప్తున్నారిక్కడ లావోట్జు. అరిస్టాటిల్ హెరాక్లిటస్ మొద్దువాడిలా కనిపించాడు కదా! అరిస్టాటిల్‌కి హెరాక్లిటస్ మొద్దువాడిలా కనిపించాడు. మనకు కూడా అలాగే అనిపించవచ్చు. ఎందుకు అంటే అరిస్టాటిల్ ప్రపంచంలోని కళాశాలలని, విశ్వవిద్యాలయాల్ని అవపోసన పట్టేశాడు. ఇప్పుడు ప్రతి చోట మనకు ఎలా తార్కికంగా ఉండాలో నేర్పుతారు అరిస్టాటిల్. కానీ గూఢతగా, మర్మంగా ఉండటం ఆయన నేర్పలేరు. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా స్పష్టతగా ఉండడంలో శిక్షణ పొందుతారు. ఒకవేళ మనం ఖచ్చితంగా స్పష్టతగా ఉండాలనుకుంటే మనకు అడ్డం పైనే కదలాలి క్రాస్‌లో. అంటే సమయంలోనే కదలాలి. అంటే ఒక ఆలోచన నుండి ఇంకో ఆలోచనకు ఎరుక లేకుండా కదలటం అనమాట. అప్పుడు అక్కడ
ఏ అంటే ఏలాగే, బి అంటే బిలాగే ఉంటుంది. ఏ ఎప్పటికీ బి కాలేదు అక్కడ. కానీ ఊర్ధ్వం యొక్క రహస్య అగాధంలో ఎల్లలు కలిసిపోయి ఒకదానిలో ఒకటి కరిగి మునిగిపోతాయి. పురుషుడు స్త్రీ అవుతాడు. స్త్రీ పురుషుడవుతుంది. సరైనది తప్పు అవుతుంది. తప్పు సరైనదవుతుంది. చీకటి వెలుతురవుతుంది. వెలుతురు చీకటి అవుతుంది. జీవితం మరణం అవుతుంది. మరణం జీవితం అవుతుంది. అన్ని సరిహద్దులు కలిసిపోతాయి. మునిగిపోతాయి. అదే కదా వన్నెస్ అంటే, ఏకత్వం అంటే. అందుకే దేవుడు ఒక రహస్యం. కానీ ఒక వాదానికి సంబంధించింది కాదు ఇది. దైవానికి రుజువులు చూపించేవారు కేవలం అసాధ్యాన్ని చేస్తున్నారు. దేవునికి ఏ నిదర్శనాలు ఇవ్వలేరు. ప్రమాణాలన్నీ కూడా క్రాస్‌లో అడ్డంపైనే ఉంటాయి అంటారు ఓషో. అడ్డంపైనే అంటే సమయంలోనే ఉంటాయి. విశ్వాసం యొక్క అర్థం ఏమిటంటే అగాధంలోకి పడిపోవడం. అంటే మనం అగాధాన్ని అనుభవం పొందాలి. దాంట్లోకి మనం కేవలం మాయమైపోతాం. మనకప్పుడు తెలుస్తుంది. మన మనసు లేనప్పుడు మాత్రమే మనకు విశ్వాసం అంటే అర్థం తెలుస్తుంది. కానీ మనసు ఉన్నప్పుడు మాత్రం కాదు. మనం ఎక్కడ ఉంటామో ఆ స్థలంలోనే మనం హాజరుగా ఉండాలి. ఎరుకగా ఉండాలి. జనరల్‌గా మనం ఇంకెక్కడైనా ఉంటామేమో కానీ మనం ఉన్న చోట మాత్రం ఉండం. అంటే స్నానం చేస్తూ ఉంటాం. ఆలోచనలు ఎక్కడో ఉంటాయి. భోంచేస్తూ ఉంటాం. ఆలోచనలు ఎక్కడో ఉంటాయి. నడుస్తూ ఉంటాం. ఆలోచనలు ఎక్కడో ఉంటాయి. మనం ఇక్కడ మన శరీరం ఇక్కడ, మనం ఎక్కడో ఉంటాం. అయితే మనం ఎక్కడ ఉంటామో ఆ స్థలంలోనే మనం ఎరుకతో హాజరుగా ఉండాలి అంటారు. ప్రాచీన టిబెటియన్ శాస్త్రాల్లో ఏం చెప్తారో తెలుసా? దేవుడు చాలాసార్లు మన దగ్గరికి వస్తాడంట. కానీ ఆయన మనల్ని ఎప్పుడు కూడా మనం ఉన్న చోట కనుక్కోలేకపోతాడంట. ఎందుకు అంటే మనం నడుస్తూ ఉన్నామనుకోండి, మన ఆలోచనలు ఎక్కడో ఉంటాయి. మనం ఎక్కడో ఉంటాము. బాడీ మాత్రం నడుస్తూ ఉంటుంది. దేవుడు మన దగ్గరికి వస్తాడు. కానీ మనం అక్కడ ఉండం. సో, మనం ఉన్న చోట దేవుడెప్పుడూ మనల్ని కనుక్కోలేకపోతున్నాడట. ఆయన మన తలుపులని తడతాడు దేవుడు. కానీ ఆహ్వానించేవారు అక్కడుండాలి కదా! అక్కడుండటం లేదు. అతను ఎప్పుడూ ఇంకెక్కడో ఉంటాడు. మనం మన ఇంట్లో ఉంటున్నామా? అంటే మన శరీరంలో మనం ఉంటున్నామా? లేక ఇంకెక్కడైనా ఉంటున్నామా? మనల్ని దేవుడు ఎలా కనుక్కుంటాడు మరి? మన శరీరం దగ్గరికే కదా దేవుడొచ్చేది. మన ఇంటికే కదా దేవుడొచ్చేది. మరి మనం మన ఇంట్లో, మన శరీరంలో లేకపోతే దేవుడు మనల్ని ఎలా కనుక్కుంటాడు? మరి అతని దగ్గరికి మనం అసలు దేవుడి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేనే లేదు. మనం కేవలం మన ఇంట్లో, మన శరీరంలో గమనికతో ప్రస్తుత క్షణంలో ఉండాలంతే. అతను మనల్ని కనుక్కుంటాడు దేవుడు. మనం ఎలా దేవుణ్ణి వెతుకుతున్నామో ఆయన మనల్ని అలాగే వెతుకుతున్నాడు. ఆయన వచ్చినప్పుడు మనం ఇంట్లో అంటే మన శరీరంలో ఉంటే చాలు. ఆయన మనల్ని కనుక్కుంటాడు. ఆయన వస్తాడు, తలుపులు తడతాడు. అలా ఆయన మన తలుపుల్ని కొన్ని కోట్ల సార్లు తట్టాడు. మన ద్వారం వద్ద ఆ దేవుడు నిరీక్షిస్తూ ఉన్నాడు. కానీ మనం ఎప్పుడూ మన ఇంట్లో ఉండట్లేదు. మరి ఏం చేయాలి? హెరాక్లిటస్ కూడా ఏమంటారో తెలుసా? మూర్ఖులు విన్నప్పటికీ చెవిటివారిలా ఉంటారు. సామెత చెప్పినట్టు ఎక్కడ వారు ఉన్నా అక్కడ వారు లేనట్లే ఉంటారు అని. ఇప్పుడు అర్థమవుతుంది కదా మనకిది ఇంకా బాగా. ఇదే మరి నిద్ర, హాజరుగా ఉండకపోవడం అంటే. ప్రస్తుత క్షణంలో హాజరుగా ఉండకపోవడం, ఇంకెక్కడో ఉండటం అంటే ఇదే. మరి అలా ఉండటం వల్ల దేవుడు మనల్ని కలవలేకపోతాడు కదా! ఇప్పుడు అర్థమైంది కదా! ప్రస్తుత క్షణంలో చక్కగా ఉండటాన్ని తప్పకుండా ప్రాక్టీస్ చేయాల్సిందే. తప్పదు. సరేనా? దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. థాంక్ యూ.
థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.